వెల్కమ్ బ్యాక్. ఈ రోజు స్పెషల్ రిలేటివ్స్ మ్యారేజ్ కి అయితే వెళ్తున్నా. సో ఇక బస్ అరేంజ్ చేస్తే ఎక్కువ కూర్చున్నా. ఇంకా అలా కొద్దిసేపు అవగానే అన్న యాక్సిలేటర్ మీద కాలు పెట్టి దంచుడు ఎయిర్ లైన్స్ అంత స్పీడ్ లో వెళ్తున్నాడు. సరే ఇదంతా ఎందుకులే, అక్కడ ఎలా ఉందో మొత్తం చూపిస్తారండి రండి. సరే ఇక అలా లోపలికి నడుచుకుంటా వెళ్తే ఆ కాలంలో వాడిన ఎడ్లు బండి, చక్కని గార్డెన్, కానీ వీడు చూడండి అదంతా ఇగ్నోర్ చేసి ఎలా వెళ్తున్నాడు. సరే ఇక అదంతా కాదులేని లోపలికి వెళ్ళిపోతే ఒక్కసారి చూడండి మామ, ఈ కార్పెట్ మీద నడుస్తుంటే పెద్ద సెలబ్రిటీ లెవెల్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. సరే ఇక కూర్చోగానే చూడండి మామ ఎంత పెద్దగా ఉందో ఈ హాల్. లోపల మొత్తం ఫుల్. ఇక్కడ మీరు బయట చూస్తే అలా పైనుంచి వాటర్ అలా ఫాలో అవుతుంది అనమాట ట్రీస్ మీద. సరే ఇక అలా కొంచెం కూర్చోగానే నాకు ఈ జ్యూస్ ఇచ్చారు. మా వాడికి చూడండి బ్లూ కలర్ ఇచ్చారు. సరే మనం అంతసేపు లోపల కూర్చోలేక ఇలా బయటకు వస్తే చూడండి మా ఒక ప్లేట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇచ్చారు, అన్లిమిటెడ్ అంట. అది తినేసి లోపలికి వెళ్ళి కూర్చుంటే మళ్ళీ చూడండి మా రోల్స్ ఇచ్చారు. కానీ ఈ గార్డెన్ మొత్తం ఫుల్ అట్రాక్టివ్గా ఉంది, మామూలు లేదు, సూపర్. ఇక్కడ ఈ బ్రో చూడండి అందరికి జ్యూసులు రెడీ చేసేస్తున్నారు. ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఆ బ్రోకి ఫ్యాన్స్ అయిపోయారు. ఇక్కడ అన్ని గ్లాసుల్లో బ్రో రెడ్ కలర్ లో పోస్తున్నాడు, అది కూడా ట్రై చేద్దాం. ఇక దాన్ని కూడా తీసుకొచ్చే చూడండి మామ ఇది ఎలా ఉందో, ఇది కూడా వేసేసారు. సరే ఇక తినడానికి వెళ్తే ఇస్తరాకు, వాటర్ బాటిల్, ఇలా స్వీటును ఒక రోల్ ఇచ్చేసారు. అవన్నీ చాలా ఐటమ్స్ పెట్టారు, అవన్నీ నేనే ఎందుకు లేని చూపించలే. తిన్నది అరగాలంటే తిరగాలిగా అని సరే ఇలా వచ్చేస్తే ఇక్కడ చూడండి పాడు ఓడిపోయిన వాటర్ ఫౌంటైన్. అలా ఎదరికి నడుచుకుంటా వెళ్తే ఇక్కడ చూసేయండి మామ, దీని పేరేంటో నాకు తెలియదు, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేది మీకు తెలిస్తే. కానీ పైన చాండ్లర్ బాగుంది కదా, అందుకే ఈ క్లిప్ రికార్డ్ చేసి. సరే అంత పెద్ద దారి ఉన్న మాకు దొరద ఎక్కువ కాబట్టి డ్రైనేజ్ వేలే వెళ్ళాం. అదిగోండి మామిడికాయలు. కనపడక మా కంటికి మామిడికాయ కనబడింది. దాన్ని కోద్దాం అనుకున్నాం. మేము ఊరంతా ఏనిమే తిరిగి చివరి ఊరకతో కరిపించుకున్నంత పని అయింది. నాకు ఎక్కడ తేడా కొట్టి నేను ముందే పారిపోయాడు, ఆడేం అడ్డు పారిపోయాడు. నాకేం అర్థం కాదు, ఆడేమో నా ఎదురు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆడి వల్ల నేను కూడా పరిగెత్తే. సరే అది వదిలేని మామ. ఇక్కడ చూడండి బుద్ధుడి విగ్రహం ఏమన్నా ఉందా, దాని పక్కన హంసలతో విగ్రహం, మళ్ళీ ఎడ్లు, సూపర్. ఇప్పుడే ఐస్ క్రీమ్లు ఇస్తున్నారంట తెలిసింది. ఇక ఈ ఐస్ క్రీమ్ గడేసి ఫినిష్ చేసేసా. ఈ రోజుకి ఇంతే. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో. ఓకే డ్యూడ్, ఉంటా బాయ్.